అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను ఎలా దారి తప్పాను అని సిమ్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా ఎలా ఇంటికి తిరిగి వచ్చానో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చివరి వరకు చూసేయండి. ఇదే నా బ్రేక్ఫాస్ట్, కాఫీ అండ్ ఇది బకెట్ అని చూపించా కదా లాస్ట్ వీడియోలో. దాన్ని అలాగే తినేయచ్చు, లేకపోతే ముక్కలు ముక్కలుగా కోసి ఇలా బటర్ పూసుకొని కూడా తినచ్చు అనమాట. నేను బటర్ తింటే కొంచెం ఎనర్జీ వస్తుందని ఇలా తిన్నాను. అండ్ ఇది చూడడానికి చేపలా ఉంది కదా, కాదు, ఇది ఒక డెజర్ట్ యాపిల్ పై అంట. ఎలా చేస్తారో తెలియదు కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ కాలేజ్కి నేను ఒక్కటే బయలుదేరాను, మా ఫ్రెండ్కి నాకు వేరే టైమింగ్స్ కాబట్టి. బట్ సేఫ్గా రీచ్ అయిపోయాను, ఏ కన్ఫ్యూజన్ లేకుండా కాలేజ్. భోజనాలు అయితే సంతోషం ఉన్నాయి, చాలా టెంప్టింగ్ ఉన్నాయి. కానీ వీళ్ళనైతే ముందు వేడి నీళ్ళు అడిగి తీసుకున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్ ఇండియా నుంచి కప్ నూడిల్స్ తీసుకొచ్చింది. సో ఈరోజు అదే లంచ్కి తిందామని డిసైడ్ అయ్యాను. మ్యాగీ ఇన్ని రోజుల తర్వాత తింటుంటే ఎంత రిలీఫ్గా ఉందో. ఇంకా మ్యాగీతో ఏం కడుపు నిండుద్దని నేను ఇంటి నుంచి తీసుకొచ్చిన అరిసెలు కూడా ఉన్నాయి, ఇవి కూడా తినేసాను. మొత్తానికి కడుపు నిండిపోయింది. ఇంకా సాయంత్రం వరకు క్లాసెస్ ఉన్నాయి ఈరోజు. ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఇంటర్నెట్ లేదు, గూగుల్ మ్యాప్స్ లేదని ఇలా రూట్ మ్యాప్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఇంటికి బయలుదేరాను. అండ్ ఇది కరెక్ట్ బస్ స్టాప్ అని అనుకుంటున్నాను నేను, హోప్ఫుల్లీ. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా బస్ అయితే రాలేదు. కాకపోతే ఈ బస్ స్టాప్కి మా బస్ తప్ప ఇంకే బస్ రాదు, అందుకే కొంచెం నిర్మానుష్యంగా ఉంది. సరే అని చెప్పి అలా ఎవరినన్నా అడుగుదాము బస్ ఎందుకు రాలేదు అని వెళ్ళి ఇలా వచ్చే లోపల బస్సు వచ్చి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఎవరు నించోకపోతే బస్సు ఆగదనమాట. ఇంకా చేసేది ఏం లేక ఇక్కడి నుంచి బస్సు వచ్చేదాకా ఎటు కదలకూడదని డిసైడ్ అయ్యి ఇక్కడే కూర్చుండిపోయాను. ఒక 10 మినిట్స్లో ఏమో బస్సు వచ్చింది, దిగాను. ఇప్పుడు మొదలైంది అసలైన చిక్కు. అంటే నాకు నిన్న రూట్ గుర్తుంది, ఈ షాపు ఈ రోడ్ అలా గుర్తుంచుకున్నా. కానీ ఎంత నడిచినా ఆ వీధి ఈ వీధి తిరుగుతూనే ఉన్నాను, కానీ ఇల్లు మాత్రం కనిపించట్లేదు. బస్ స్టాప్ నుంచి జస్ట్ 2 మినిట్స్ వాకే, కానీ ఏదో తేడా జరిగింది అనిపిస్తుంది. ఎంత నడిచినా ఇల్లు అయితే రావట్లేదు. అడుగుదామన్నా ఎవ్వరు లేరు, రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది అసలు. అంటే ఇక్కడ సాయంత్రం అయితే ఇంకా ఎవరు ఉండరు అనమాట, మోస్ట్లీ అందరూ ఇంట్లోనే ఉంటారు, షాప్స్ కూడా అన్నీ క్లోజ్ చేసుకొని. మొత్తానికి ఒక ఆవిడ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తూ కనిపించింది. ఆవిడని అడిగాను, కాకపోతే ఆవిడకి ఇంగ్లీష్ రాదు, బట్ ఫోన్లో అడ్రస్ చూపిస్తే అర్థమైనట్టుంది ఆమెకే. సో ఆమె ఇలా వెళ్ళాలని చెప్పింది. అయినా కూడా మెయిన్ రోడ్ కూడా రాలేదు. ఇంకో ఇద్దరిని అడిగాను, అయినా కూడా ఎంత వెతికినా ఇల్లు అయితే దొరకలేదు. ఇదంతా కాదని చెప్పి వచ్చిన దారిలోనే స్ట్రైట్గా వెనక్కి వచ్చాను, మెయిన్ రోడ్ వచ్చేసింది. సంతోషం అనుకున్నాను నేనైతే. ఇంకొక షాప్లోకి వెళ్ళి వాళ్ళని అడిగాను, ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళే బయటికి వచ్చి వీధి వరకు వచ్చి చూపించారు, ఇదిగో ఈ వీధి అని. సో మొత్తానికి ఇంటికి వచ్చేసాను, సంతోషం. ఇంకా మా ఓనర్స్ వాళ్ళు పిజ్జా వండుకుంటున్నారు. ఇక్కడ ఫ్రోజన్ పిజ్జా అని ఫేమస్ అనమాట. నాకు కూడా ఆకలి దంచేస్తుంది, కానీ సరుకులు ఏం లేవు. బట్ ఏదైనా చేసుకుందామన్నా ఈ స్టవ్ ఎలా వాడాలో తెలియదు. సో నెక్స్ట్ వీడియో ఇస్ గోనా బి అబౌట్ గ్రోసరీ షాపింగ్, ఖచ్చితంగా చూసేయండి. అండ్ మీరు ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్, మీకు శతకోటి ధన్యవాదాలు నన్ను ఇంత సపోర్ట్ చేసి ప్రోత్సహిస్తున్నారు. అడగాలంటే అదోలా ఉంది, కొంచెం అదే చేతో సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కేయండి.